హే గాయ్స్, ఈరోజైతే నేను ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. మనం ఇప్పుడు కర్నూలు డిస్టిక్లో ఉన్న బెలం కేవ్స్లో ఉన్నాం అనమాట. దీన్నే బెలూన్ కేవ్స్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి అని చెప్పేసి నేను మొత్తం క్లియర్గా నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పున్నాను. మీరు ఎవరన్నా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. అండ్ మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉందనైతే నాకైతే ఇప్పటి వరకు తెలీదు. మేము ఫ్రెండ్ పెళ్ళి కోసం కర్నూలు వెళ్ళాము. సరే చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా చూద్దాము అనేసరికి ఈ బిలం కేవ్స్ కనిపించింది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మేమైతే వచ్చేసామన్నమాట. బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నా వెనకాల పాయింట్ చూస్తున్నారు కదా, అక్కడే బస్సు కూడా ఆపుతుంది అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ రెస్టారెంట్ ఉంటుంది. ఎవరైనా తినాలనుకుంటే ఫుల్గా తినేసేయాలండి. ఈ రెస్టారెంట్ తప్ప ముందుకెళ్తే ఇంక ఏం ఉండవు అనమాట. సో ఇదంతా రోడ్డు. మీరు ఇక్కడి నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అయినా నడవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈ కేవ్స్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి 9 నుంచి 5:30 వరకు. 5:30 అంటే మళ్ళీ 5:30 వరకు టికెట్స్ ఇస్తారా అంటే అలా ఇవ్వరండి. 4:30 వరకు మాత్రమే టికెట్స్ ఇస్తారు. అండ్ ఎంట్రీ వచ్చేసి 5 వరకు మాత్రమే ఎంట్రీ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి బుద్ధుడు ఉన్నాడు. ఇది హైలైట్. దాని దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందామంటే మాకు టైం లేదు. ఈరోజు మా టైమే బాగాలేదనమాట. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 4:25. ఇంకొక 5 మినిట్స్లో అక్కడ టికెట్స్ ఇవ్వడం క్లోజ్ చేస్తారు. మేము కష్టపడి అంత దూరం నుంచి వచ్చిందంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకే మా గ్రూప్లో ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి టికెట్స్ తీసుకుంటున్నారులేండి ఆల్రెడీ. నేనైతే నిదానంగా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో కొంచెం ముందుకు వచ్చేసాక మనకి ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటరు. అండ్ ఇక్కడైతే చాలా రెస్ట్రిక్షన్స్ కూడా రాసున్నాయండి. మనకేమన్నా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా, గుండె జబ్బులున్నా అవంతా వెళ్ళకూడదన్నమాట లోపలికి. సో టైమింగ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి 4:30 వరకు మాత్రమే టికెట్స్ ఇస్తారని కూడా రాసుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళడానికి అన్నట్టు ఎంట్రన్స్. నాకైతే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. అండ్ లోపలికి వెళ్ళాక ఇక్కడ పెద్ద రౌండ్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఏదో అప్పుడెప్పుడో గృహాలు ఏర్పడ్డాయి, తర్వాత వీళ్ళు కనుక్కొని ఇలా మంచిగా దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. జనాలు అయితే పర్లేదండి, బాగానే వస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. మా టికెట్స్ అయితే మేము అక్కడ చూయించేసి మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకున్నాం అనమాట. ఇదే అనమాట ఈ గృహకి ఎంట్రన్స్. ఇప్పుడు ఎలా అయితే వెళ్తున్నారో మీరు రివర్స్ కూడా అలాగే రావాల్సి వస్తుంది. వేరే వే అయితే ఏం లేదు. ఇది దాదాపు 5-6 కిలోమీటర్స్ ఉందంట. కానీ మనం చూడగలిగేది ఓన్లీ 2 కిలోమీటర్స్ మాత్రమే. ఇంకా మనం లోపలికి వెళ్తూ ఈ గృహ గురించి అయితే మంచిగా మాట్లాడుకుందాము. మీరు ఎండింగ్ వరకు అయితే చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ఎంటర్ అవ్వగానే అసలు క్రేజీ అనిపించింది నాకైతే చూడగానే. అసలు ఎలా ఏర్పడిందో ఏంటో కానీ ఆర్కిటెక్చర్ చెక్కినట్టే ఉందన్నమాట. నాకైతే భలే అనిపించింది ఆ ఓపెన్ది. దాని తర్వాత అయితే మీకు వే ఇలా ఉంటుందండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నానండి, మీతో అయితే ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. అండ్ స్నాక్స్ అలాంటివి ఏమి అలౌ చేయరండి. ఇంత పెద్ద గుహని క్లీన్ చేయడం అంటే మాటలు కాదనమాట. వాళ్ళకు కూడా తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే ఏమి అలౌ చేయరనమాట. లోపలైతే ఫుల్ చీకటిగా ఉందండి. ఎక్కడన్నా ఒక్కొక్క పాయింట్స్లో వాళ్ళు లైట్స్ అలా అరేంజ్ చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా ఒక పాయింట్లో ఉన్నాము. అదే అనమాట, ఇక్కడే మన సాహసం మూవీ షూట్ చేశారు. లాస్ట్లో వాళ్ళు నిధి కోసం ఒక గృహలోకి అయితే వెళ్తారు కదా, అదే అనమాట ఇది. ఎగ్జాక్ట్గా మీరు మూవీలో చూస్తే ఈ పాయింట్ నుంచే వాళ్ళు నడిచి వెళ్తున్నట్టు మనకు చూపిస్తారనమాట. చాలా వరకు ఈ గుహలో అయితే ఆ మూవీ షూటింగ్ చేశారంట. ఈ గుహలు అయితే వాటర్ వల్ల ఏర్పడ్డాయంట. వాటర్ ప్రవాహం వల్ల అలా ఏర్పడ్డాయని మన హిస్టరీ ప్రకారం అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే వెళ్ళే కొన్ని దారి అయితే ఎట్టు పడితే అట్టుందనమాట. పాములాగా వంకర్లు తిరుగుతుంది. గుహ లోపల కొన్ని ప్లేసెస్లో అంట మనుషులు కూడా పట్టరంట. బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తున్నాం కదా, చూద్దాము అనేసి వస్తున్నా అనమాట. ఇది కొంచెం ముందుకు రాగానే మధ్యలో ఒక సెంటర్ లా ఉంటుంది. ఈ పక్కన ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ని అయితే క్లోజ్ చేశారు. అక్కడ ఒక ఫొటోస్ తీసి ఆయన ఉంటే ఆయన అడిగితే ఈ వే క్లోజ్ చేశారండి, ఇటువైపు ఏం లేదు, ఇటువైపు వెళ్తే తప్పిపోతున్నారని చెప్పేసి క్లోజ్ చేశారని చెప్పాడు. సో ఇదొక్క వే ఉందన్నమాట.
ఇక్కడ చూడండి అసలు మెట్లు కట్టేశారు ఇల్లు. యాక్చువల్‌గా ఈ గుహలను కనుక్కుంది రాబర్ట్ అనే బ్రిటిష్ ఆయన 1982 నుంచి 84 మధ్యలో ఎప్పుడో కనుక్కున్నాడంట. తర్వాత 1988లో డీటెయిల్‌గా ఈ గృహని మొత్తం పరిశీలించుకొని చూసిన తర్వాత దీనికి 16 మార్గాలున్నాయంట. అండ్ ఫైనల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ టూరిజం చేతుల్లో పెట్టిందనమాట. దీన్ని మొత్తం వీళ్ళు మనం లోపల తిరిగే విధంగా రెడీ చేసి 2002లో అయితే టూరిస్టులకైతే అందుబాటులోకి తెచ్చారనమాట. కానీ చాలా మందికి తెలీదు ఇలాంటివి ఒక గుహలు ఉన్నాయని చెప్పేసి. అదనమాట మొత్తానికి ఈ గుహ హిస్టరీ. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ పేరు 1000 పడగల ధ్యాన మందిరం అనమాట. వెళ్తూ ఉంటే యాక్చువల్‌గా మధ్యలో వచ్చేసి ఒక గైడ్ అనమాట. అది ఆయన గైడో లేకపోతే ఈ ఊరు ఆయనో తెలీదు. ఆయనకు లోపల గుహ మొత్తం తెలుసంట. సరే ఎలాగో మనకు కనిపించాడుగా అని చెప్పేసి ఆయన్ని ఫాలో అయితూ వెళ్ళిపోయామనమాట మేము చాలా దూరము. ఎగ్జాక్ట్‌గా ఆయన కూర్చొని ఫోటో దిగుతున్నాడు కదా! అది ధ్యాన మందిరం అంట. పైనొచ్చేసి పడగల్లాగా ఉండేసరికి దాన్ని 1000 పడగల ధ్యాన మందిరం అంటారు. కొంచెం వెళ్ళే కొంది చూడండి అసలు ఎలా ఉందంటే అడ్డదిడ్డంగా ఉంది. చాలా అంటే చాలా చీకటిగా ఉన్న ప్లేసెస్ గూడా ఉన్నాయి. నేను ఆతృతగా మొత్తం వీడియో చూపించాలి అనే ఉద్దేశంతో చాలా అయితే షూట్ చేశాను. బట్ కాకపోతే చాలా చీకటిగా ఉంది. చూడడానికి మీకు గూడా చిరాకొచ్చేస్తదని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ అయితే కట్ చేసేశాను. ఈ గుహలో కూడా వెళ్ళే కొంది 5 నిమిషాలకోసారి డిఫరెంట్ రాయయితే కనిపిస్తా ఉంది నాకు. కానీ ఎక్కువ శాతం బ్లాక్ లైమ్‌స్టోన్ ఉందని బ్రిటిష్ ఆయన మహానుభావుడు సర్వే చేశాడు గదా! రాబర్ట్. ఆయన చెప్పిన విషయం ఇది. అసలు నాకైతే భలే థ్రిల్లింగ్ అనిపించిందబ్బా! లోపలంతా అసలు పెద్ద అడ్వెంచర్ అనే చెప్పుకోవచ్చు. కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. ఆ 'సాహసం' మూవీలో వాళ్ళు నిధి కోసం అష్ట కష్టాలు పడుతూ ఎళ్తారు ఈ గృహలో పాపం. నేను కూడా అష్ట కష్టాలు పడుతూనే ఎళ్ళాను. ఎందుకంటే నేను కొంచెం హైట్ ఎక్కువనమాట. నాకైతే తల అయితే భలే తగిలేస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఎళ్ళాను అప్పటికి. మళ్ళీ వీడియో కూడా షూట్ చేస్తున్నాను. మనం ఎంత జాగ్రత్తగా ఎళ్ళినా గానీ ఒక్కసారైనా కొట్టించుకుంటాం. నేనైతే ఒకసారి తల తగిలించుకున్నాను. చాలా దూరం ప్రయాణించగా సెకండ్ ప్లేస్ వచ్చిందనమాట. దీని పేరు ఊడలమర్రి అని రాసుందక్కడ. సరే వెళ్దామా వద్దా? వెళ్దామా వద్దా? అని ఆలోచిస్తున్నాం. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. మధ్యలో మన గైడ్ అయితే వచ్చాడనమాట ఎనక నుంచి. "ఏం కాదు, ఏం కాదు వెళ్దాం రండి, వెళ్దాం రండి" అన్నారు. సరే అని చెప్పి ఇక్కడ మెట్లున్నాయి గదా! మెట్లు దిగి ఒక అడుగు అలా ఏసాము. టపక్కన జారిందనమాట. బుడద బుడదగా ఉంది. మేము వర్షాకాలం వెళ్ళాం కదా! బుడదంటే బుడదే. ఇంచుమించు ఒక 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత మాకెక్కడెక్కడో లైట్ కనిపిచ్చింది. ఈ గుహలో లైటొచ్చింది అంటే, మనం చూడబోయే ప్లేసొచ్చిందని అర్థమనమాట. ఊడలమర్రి అంటే అక్కడ చూడండి, ఆ రాళ్ళు డిఫరెంట్‌గా మర్రి చెట్టులాగా వేలాడుతున్నాయి గదా! అదే అనమాట ఊడలమర్రి. ఈ ఊడలమర్రిలోంచి మనకైతే వాటర్ కూడా ఊరుతూ ఉన్నాయనమాట. అక్కడ నేను పట్టుకొని గూడా చూపిచ్చాను. ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఈ బెలూన్ కేవ్ వీడియో అయితే చాలా పెద్దదొచ్చిందండి. మీకంతా చూపించాలి అనే ఉద్దేశంతో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షూట్ చేశాననమాట. అండ్ చాలా దగ్గరలో లైట్స్ అయితే లేవు. చాలా చీకటిగా ఉంది. ఆ క్లిప్పింగ్స్ అన్నీ తీసేసినా కూడా నాకైతే 22 మినిట్స్ వచ్చింది. 22 మినిట్స్ వీడియోని ఒకటేసారి పోస్ట్ చేస్తే చూడటానికి మీకు కూడా మేబీ చిరాకుగా ఉండొచ్చేమో. అసలే మనది కొత్త ఛానల్. సో నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ పార్ట్ అనేది నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. నేను చెప్తున్నాను కదా! నెక్స్ట్ పార్ట్‌లోనే ఉంటాయి హైలైట్స్ అన్నీ. అసలు మీరు ఊహించి ఉండరనమాట. సో ఇప్పుడేంటంటే ఇప్పటివరకి మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటివరకి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాట ఇవాల్టి వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.